హలో బ్యూటిఫుల్ పీపుల్. నా నెత్తి మీద ఉన్న క్యాప్ తీసేసి, నా బైక్ కొన్న పౌచ్‌లో జాగ్రత్తగా పెట్టి, నా కాళ్ళకున్న షూ అండ్ సాక్స్ తీసేసి, మన వైజాగ్‌లో సాక్షాత్తుగా వెలిసిన ఎర్నిమాంబ అమ్మవారి కోసం ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి, ఈ వీడియోకి లైక్ చేయండి. నేను రోజు ఇదే ప్లేస్ నుంచి ఎళ్తానండి. ఎందుకో ఈ రోజు వీడియో అమ్మవారి కోసం తీయాలనిపించింది. అందుకే బైక్ పార్క్ చేసి అమ్మవారి దర్శనం కోసం అయితే ఎళ్ళిపోతున్నాను లోపలికి. ఇక్కడ ఈ భక్తులు వారు కోరిన విధంగా సంతానం కలిగినందుకు ఈ కనిపిస్తున్న ఉయ్యాల్లో బిడ్డను ఉంచి వాళ్ళ భక్తినైతే చాటుకుంటున్నారనమాట. అలాగే నేను కూడా గర్భగుడిలోకెళ్ళి అమ్మవారిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. ఇంకో 30 సెకండ్స్ లో అమ్మవారి కథ మొత్తం చెప్పేస్తాను. అమ్మవారి కథ ఏంటంటే, పూర్వం రాక్షసులు మన వైజాగ్ ని తెగ ఇబ్బంది పెట్టేసేవారంట. అప్పుడు మన ఏడుగురు అక్క చెల్లెళ్ళు ఆ రాక్షసులతో యుద్ధం చేస్తుంటే, ఆ రాక్షసుల రక్తం నేల మీద పడంగానే ఇంకా మళ్ళీ కొత్త రాక్షసులు పుట్టేస్తున్నారంట. అప్పుడు మన ఎన్నిమాంబ అమ్మవారు ఏం చేశారంటే, తన నోటిని ఆకాశం అంత పెద్దది చేసి ఆ రక్తం కింద పడకుండా తాగేసి ఆ రాక్షసుల్ని అంతం చేశారంట. అండ్ ఈ గుడిలో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, సంతానం లేని వాళ్ళు భక్తి శ్రద్ధలతో ముడుపు కట్టి దీక్ష చేస్తే సంతానం కలుగుతుందని నేనైతే గట్టిగా నమ్ముతానండి. అమ్మవారు నన్ను కావాలని పిలిచింది గుడికి. నేను వీళ్ళకి సైనింగ్ ఆఫ్ జై హింద్.